ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న, ఈ రఘు, జర్నలిస్టులు మీరందరు కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నది మీరు. ఎవరిని ఎవరు గెలిపించారు బాయ్ సాబ్? ఇలా ఎవరిని ఎవరు గెలిపించారు? టీఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడను బాయ్ సాబ్. ఏదన్నా బీసీ ఆ తర్వాత కాస్ట్ సెన్సస్ ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరేమైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. అది వెంకటరెడ్డి గారిని అడగాలి మీరు. బీసీ వాదానికి లేదు, వాళ్ళు ఎందుకుంటారు? ఎస్, ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం. బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు వమ్ము కావు. నెక్స్ట్, ఇప్పుడు కాదు బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీని నువ్వు గాడిదని నాతో అనిపిస్తా అంటే ఇట్లా చెప్పాలి. ఇప్పుడు మీరే అంటారు. ఇప్పుడు నేను దాన్ని గాడిదనకపోతే గుర్రం అనకపోతే మీరే అంటారు. ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే తయారైతే ఎట్లా? మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్. మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేమనేటువంటి మాట చెప్పినాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ని 18-19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాండి. నేనేం చెప్తా ఉన్నా, 42% ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాక మా దగ్గర రావాలా అన్ని పార్టీలకు. అది జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఓసీలకు దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరి పావు షేరు వాళ్ళు తిందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అన్ని చేస్తాం. జానారెడ్డి గారి గురించి ఇప్పుడు ఏం మాట్లాడాలి, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఏం చెప్తున్నా, కరెక్ట్ గా 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే కేసీఆర్ పెట్టిన 5 రూపాయల బువ్వ బాగుందని సిఎల్పీకి తెచ్చుకొని తిన్న జానారెడ్డి గారి గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను, తర్వాత మాట్లాడతా.